అందరికీ నమస్కారం. ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం. ఎలాంటి బ్యాడ్ కామెంట్స్, తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం అవడం నాకు ఆనందంగా ఉంది. పోస్ట్ నో ఈగో. నమస్తే, నేను మీ అడ్విశేష్. ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం అని చాలా మంది జనం అనుకుంటారు. సో కాస్త ఆలోచిద్దాం, బాధ్యతగా ఉందాం. ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. పోస్ట్ నో ఈగో. చెడును ఉరులీమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. హాయ్, నేను మీ అనిల్ రావిపూడి. సోషల్ మీడియాని సక్రమంగా వాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు ఏదైనా న్యూస్ షేర్ చేసేటప్పుడు 1-2 సార్లు కరెక్టో కాదో క్రాస్ చెక్ చేయండి. మీకు ఎవరి అభిప్రాయం ఏమైనా నచ్చకపోతే అంతే గౌరవంగా మీ అభిప్రాయం చెప్పండి, అంతేగాని బ్యాడ్ కమెంట్స్తో హర్ట్ చేయకండి. నేను మీ మీనాక్షి చౌదరి. సోషల్ మీడియా అనేది మన జనరేషన్కి ఒక వరం లాంటిది. ఇంత మంచి ప్లాట్ఫామ్లో ఈ మధ్య నెగటివిటీ ఎక్కువ అయిపోయింది. ఒక ఫేక్ న్యూస్ షేర్ చేసే ముందు దాని వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా అని ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆడపిల్ల ఫోటో కింద బ్యాడ్ కామెంట్ చేసేటప్పుడు అది ఆ అమ్మాయిని ఎంతలా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఒకసారి సీరియస్గా తీసుకోండి. సోషల్ మీడియాని మనం మంచి కోసం వాడదాం, చెడు కోసం కాదు. Happy to be a part of an initiative by AP government to make social media a positive experience. Post no evil. అందరికీ నమస్కారం. నేను మీ సాత్విక్ సాయిరాజ్, ఇండియన్ బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్. సోషల్ మీడియా మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. తెలుసో తెలియకో చాలా మటుకు నెగిటివ్ కామెంట్స్ కానీ, ఫేక్ న్యూస్ కానీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. నేను కూడా ఆ సిచ్యువేషన్ చాలాసార్లు ఫేస్ చేశాను. సో నేను ఆడుతున్నప్పుడు కొంతమంది ఇంజురీ అయిందంటారు నాకు, కానీ నేను బాగానే ఉంటాను. తెలుసో తెలియకుండా చాలా ఫేక్ న్యూస్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మేము ఆడుతున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఓడిపోతే మాత్రం చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. మాకు కూడా తెలుసో తెలియకో మేము చాలాసార్లు ఎక్కడో అక్కడ ఎఫెక్ట్ అయ్యాం. అదేంటి బాగా ఆడినా కూడా ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని. సో ఫేక్ న్యూస్ అండ్ బ్యాడ్ కామెంట్స్ అవాయిడ్ చేద్దాం. పోస్ట్ నో ఈవిల్. చెడు పోస్ట్ చేయవద్దు.